హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. నేను మీ హరిత. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సండే వ్లాగ్ అనమాట ఇది. నేను మార్నింగ్ 4కే లేచి ఇలా ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. నేను డైలీ కూడా 4కే లేచి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి మా వారికి అయితే క్యారీ పెట్టాలన్నమాట. అందుకని నేను 4కే లేస్తాను. చాలామంది ఏంటంటే లేచిన వెంటనే హడావిడిగా పోయి పనులు అయితే చేస్తూ ఉంటారు. అలా అస్సలు పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా రిలాక్స్లో ఉంటాయి కదా. కొంచెం ఒక 5 మినిట్స్ మనం లేచి అలా కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత మిగతా పనులైతే ఒక 5 మినిట్స్ తర్వాత మిగతా పనులైతే చేసుకోవాలి. మార్నింగ్ లేస్తే అదొక ఫీల్ అండి. బ్రహ్మముహూర్తం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చల్లటి గాలి ఎంత బాగుంటుందో తెలుసా. బ్రష్ అయితే ఏమీ చేయను, కానీ ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. మళ్ళీ బ్రష్ చేసుకున్నాం అనుకోండి త్వరగా ఆకలి వేస్తుంది. అందుకని చెప్పి నేను బ్రష్ అయితే చేయను. ఊరికే నోట్లో అలా నీళ్ళు పోసేసుకొని గార్లింగ్ అయితే చేస్తానన్నమాట. తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకొని తిలకం పెట్టేసుకొని తర్వాత కిచెన్కి అయితే వెళ్ళిపోతాను. నేను డైలీ కూడా నైటే ఏ టిఫిన్ ప్రిపేర్ చేయాలి అని ఒకసారి అయితే అనుకుంటాను. అలా అనుకున్నామనుకోండి లేచి టకా అన్ని పనులు అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా నానబెట్టుకోవాలనుకోండి నైటే నానబెట్టి పడుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ తాగేసి కిచెన్కి అయితే వెళ్ళిపోతాను. ఇవాళ అయితే నేను ఏ స్పెషల్ చేయాలనుకున్నానంటే ఇవాళ పెసరట్టు చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. పల్లీల చట్నీ ఉంటుంది కదా, నేనైతే చాలా డిఫరెంట్గా చేస్తానండి. వేటికి ఏది బాగుంటుందో అలా చేస్తానన్నమాట. పల్లీ చట్నీ ఏంటంటే కొన్ని అల్లం వేసి చేస్తాను, కొన్ని వెల్లుల్లి చేస్తాను. అలా చట్నీలు అయితే అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలను అయితే పెట్టేశాను. ఆ పాలలో కాసిన్ని నీళ్లు పోసేసి ఆ తర్వాత జావా పొడి అయితే వేస్తాను. ప్రతిరోజు కూడా ఇలా మల్టీగ్రెయిన్ జావా అయితే మా వారికి ఒక గ్లాస్ అయితే ఇస్తానండి. ఇది తాగి వెళ్తారనమాట. చాలా వరకు ఒక 4-5 అవర్స్ పాటు ఆకలే వేయదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ జావా అయితే. చిన్నుకైతే నేను చిన్నప్పుడు ఇదే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. సెర్లాక్ 1 or 2 months ఏం వాడింటానో అండి. ఆ తర్వాత ఇదే వాడానమాట. 8 రకాలు వేసి మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి బాగా వేయించుకొని జిన్నుకైతే పట్టించుకుంటాను. నాకు ఒక 5 months ఈజీగా వస్తుందండి. డైలీ కూడా మా వారికి అయితే ఒక గ్లాస్ అయితే చేసిస్తాను నేను. తర్వాత పల్లీ చట్నీ చేస్తున్నానని చెప్పాను కదా, వాటికి పల్లీలు అయితే వేయించుతున్నాను. పల్లీలు వేయించిన తర్వాత పైన పొట్టు తీయకుండానే అలానే మిక్సీ పట్టేస్తాను. కాకపోతే పల్లీలు కాస్త బాగలేవండి, అక్కడక్కడ ముక్కిపోయిన వాటిలాగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇలా వేయించుకొని పొట్టు తీసేసి అక్కడక్కడ కనిపిస్తాయి కదా, అవైతే చూసి చేద్దాం అనుకున్నాను. అలా ఉంటే చట్నీ అంతా పాడైపోతుందండి, అసలు టేస్టే ఉండదన్నమాట. చేదుగా తగులుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఒకసారి వేయించి ఆ తర్వాత పొట్టు తీసి చూస్తే మనకు కనిపిస్తుంది కదా ఏది పాడైంది అని. ఈ మధ్య ఏ సూపర్ మార్కెట్లో చూసినా ఇలాంటి పల్లీలే వస్తున్నాయండి. సూపర్ మార్కెట్లో ఎందుకులే అని చెప్పేసి నేను బయట కొనుక్కున్నా కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా అలానే వస్తున్నట్టున్నాయి. చిన్ను వాళ్ళ స్కూల్ నుంచి నైట్ అయితే మెసేజ్ వచ్చిందనమాట. 1 day బిఫోరే ఇచ్చేస్తున్నాము హాలిడేస్ అని చెప్పి. అందుకని చెప్పేసి చిన్నునైతే పిలుచుకొని రావాలి. వెన్స్డే అయితే మా నాన్న కానీ నేను కానీ వెళ్ళి తననైతే పిలుచుకొని వస్తామన్నమాట. ఇక్కడైతే పల్లీలన్నీ కూడా వేగిపోయాయి కదా, ఇది పెన్నం అయితే మార్చుకొని మళ్ళీ అదే పొయ్యి మీద నేను దోశ ప్యాన్ అయితే పెట్టేస్తాను. ఈ దోశ పెన్నం ఉక్కుదండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగా వస్తాయన్నమాట దోశలు అయితే.
ఈ మధ్య హెల్త్కు మంచిదని ఏవేవో పెన్నాలు అయితే కొంటా ఉన్నారు, వేలకు వేలు పెట్టి. ఇవైతే మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నాయండి. ఇవే వాడుతూ ఉన్నారనమాట. ఉక్కు పెన్నాలు దోశకైతే చాలా బాగా వస్తాయండి. ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, అదైతే రోటీకి కానీ చపాతీలకు కానీ చాలా బాగా వస్తాయి. నేనైతే ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను అనమాట, నాన్ స్టిక్ది. అయితే ఆ కోట్ అంతా పోయి మన కడుపులోకే వస్తుంది. ఈ మధ్య క్యాన్సర్స్ కూడా ఎక్కువ అయిపోయాయి కదా, అందుకని చెప్పి దాన్ని 1 మంత్కే నేను 1 and 2 monthsకే తీసేసాను అనమాట. తర్వాత ఈ దోశ పెన్నాలు కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేవండి, 200 కానీ అప్పట్లో అయితే 100 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 200 అలా ఉంటుంది అనమాట. చాలా తక్కువ రేటే ఉంటాయి. మనం సీజనింగ్ చేసే వాడుకోవాలి ఇవి కూడా. నేను పెసర్లను నానబెట్టేటప్పుడే కాస్త బియ్యం అయితే వేసుకున్నాను. అందుకని పై పెసర్లు అయితే తీస్తున్నాను. ఎందుకంటే కొన్ని మొలకలకు కూడా వేద్దాము అని చెప్పి కొన్ని ఎక్కువగానే పోసాను అనమాట. పెన్నం వేడవుతుంటే ఇక్కడ నేను పెసరట్టుకైతే మిక్సీకి పట్టేస్తున్నాను. హోటల్ స్టైల్లో చూపించబోతున్నాను ఇప్పుడు. అందులో అయితే కాస్త జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని కాస్త అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా వేస్తాను నేనైతే. మీకు పచ్చగా నచ్చదు అంటే అలానే వేసేసుకోండి. తర్వాత ఉప్పు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ దోశకు వేసుకుంటాం కదా పల్చగా, అలా అయితే అస్సలు ఉండకూడదు, కాస్త గట్టిగానే ఉండాలి. మనము పెసరట్టు వేసినప్పుడు అటు ఇటు అయితే అస్సలు జారిపోకూడదు. వేస్తే మిడిల్లో వేస్తే మిడిల్లోనే ఉండేటట్టు ఉండాలన్నమాట. అలా అయితే మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. నైట్ మా వారు షాప్ నుంచి కొంచెం లేట్గా వచ్చారు, అందుకని చెప్పేసి తిని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి అంట్లు కూడా కడగలేదన్నమాట. ఎక్కువ ఏం లేవు కదా అని చెప్పేసి అలానే వదిలేసి పడుకున్నాను. మళ్ళీ 4కే లేవాలి కదా అని చెప్పి. అయితే ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఇంకా నేను మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇవాళ బట్టల పని కూడా ఉంది. మా వారివన్నీ కలిపి ఒకటేసారి అయితే వేస్తాను. ఒక 4 జతలు అలా అయిన తర్వాత మిషన్కి అయితే వేస్తానన్నమాట. ఇద్దరికి క్యారీ పెట్టాలి కాబట్టి పెసర్లు కూడా ఎక్కువగానే వేసానన్నమాట. తర్వాత కాసిన్ని పెసర్లు అయితే మొలకలకని తీసేసాను. జావా అయితే ప్రిపేర్ అయింది. కాస్త నల్ల బెల్లం ఉంటుంది కదా, అదైతే వేసి ఇచ్చేస్తాను. ఆర్గానిక్ బెల్లం అది చాలా నల్లగా ఉంటుందండి. తాగడానికి ఏదైనా పాయసం చేసుకోవాలన్నా కూడా చాలా నల్లగా ఉంటుంది. ఏమంటే హెల్త్కు మంచిది కదా అని చెప్పేసి నల్లగా ఉంటుంది కదా ఆర్గానిక్ జాగ్రీ అయితే వాడుతున్నాము. ఇక్కడైతే పెసరట్టు పిండి కూడా రెడీ అయిపోయింది. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయింది అంటే వేసేసుకోవడమే. ఒకసారి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను కదా, నేను పొరపాటున ఉప్పు వేయలేదు. అలా నోట్లో పెట్టుకోవాలన్నా కూడా అసలు నేను పెట్టుకోను, ఎందుకంటే మొహం కడుక్కోలేదు కదా. కానీ ఒకసారి వేసినట్టు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూశానన్నమాట. మళ్ళీ ఉప్పు వేసినా కష్టమే, ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే కదా. అందుకని చెప్పేసి ఒకసారి అయితే చూశానన్నమాట. మార్నింగ్ లేస్తే ఎటువంటి శబ్దాలు ఉండకుండా ప్రశాంతంగా పనులైతే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు గమనించారా, మార్నింగ్ త్వరగా లేస్తేనే మన పనులన్నీ కూడా చకచక అయిపోతాయండి. అలాగే లేటుగా లేసామనుకోండి, గంటకు అయ్యే పని 3 గంటల టైం అయితే పడుతుంది. అదైతే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడైనా హెల్త్ బాగాలేక అలానే పడుకుండిపోయినా, ఏదైనా బద్ధకం వేసి పడుకున్నా కూడా నాకు బాగా అనిపిస్తుంది, ఈ గంట అయ్యే పని 3 గంటలు అయితే అయ్యింది కదా అని చెప్పేసి. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? కింద కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే పెసరట్టులోకి ఆనియన్, పచ్చిమిర్చి అవి స్ప్రెడ్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఇలా చాపర్ అయితే తీసుకున్నాను నేను. మనం కట్ చేయాలంటే లావుగా వస్తాయి, అస్సలు బాగుండవు అని చెప్పేసి నేను చాపర్లో అయితే వేస్తాను అన్నీ కలిపి.
కొత్తిమీర, అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చాపర్లో వేసి సన్నగా ముక్కలుగా చేసేస్తాను. ఈ చాపర్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. దోశలకైనా లేదా ఇడ్లీలో ఉంటుంది కదా, ఇడ్లీకి స్టఫ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇడ్లీ మిడిల్లో పెట్టేసి తర్వాత పైన ఇడ్లీ పిండి వేసేసేది. అదైతే నేను మళ్ళీ ఒకసారి ఈ రెసిపీ అయితే షేర్ చేస్తానులేండి. నేను కాస్త ముందుగానే లేస్తాను, ఎందుకంటే వంట తను ఫ్రెష్ అయ్యేలోపు అవ్వదు కదా అని చెప్పేసి కొంచెం ముందుగానే లేస్తాను. మా వారు లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి నేనైతే వంట అంతా పూర్తి చేసేసి ఆ తర్వాత క్యారీ అయితే పెడతాను. ఈ పెసరట్టు పిండి అయితే స్టోర్ అయితే అస్సలు ఉండదండి, చాలా చాలా స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎప్పటికీ కావాలి అంటే అప్పుడు మాత్రమే వేసేసుకోవాలి. ఈవినింగ్ తినాలన్నా కూడా ఒక 1.5 అవర్ 2 అవర్స్ అలా నానితే సరిపోతాయి. ఆ తర్వాత మిక్సీకి పట్టేసుకోవచ్చు. పెసర పునుగులు కూడా చాలా బాగుంటాయండి, అవి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను నేను. ఎప్పుడైనా పెసరట్టు చేయడానికి పొట్టు తీసిన పెసలు అస్సలు బాగుండవండి. పొట్టు ఉన్నవే అయితే చాలా బాగుంటాయి, అవి కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పెసలే తీసుకున్నాను, పెసరపప్పు అయితే అస్సలు తీసుకోలేదు. ఇలా పెసలే నేను ఇయర్కి ఇంత అని తెప్పిస్తూ ఉంటాను అనమాట. ఇంకా అవే ఇయర్ మొత్తం ఉంటాయి. ఇలా సంవత్సరానికి సరిపడ తెచ్చుకున్నామంటే పురుగు చాలా ఎక్కువగా పడతాయండి. అలా కాకుండా మనము అమావాస్య వస్తుంది కదా, అప్పుడైతే ఒక్కసారి ఎండకు పోసి ఎత్తి పెట్టుకున్నామనుకోండి అసలు పురుగే పట్టవు. నేను పెసలనన్నిటినీ కూడా ఎండకైతే పోసాను, కాకపోతే కందిపప్పును పోయలేదండి. అందుకని చెప్పేసి పురుగులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు అమావాస్య కదా, రేపు అమావాస్య కాబట్టి ఆరబోస్తే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పురుగేవి పట్టకుండా చాలా బాగుంటాయని చెప్తున్నాను. పెసరట్టుకు కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ లేదా దానికి మించిన టేస్ట్ అల్లం చట్నీ చాలా బాగుంటుందన్నమాట. రోడ్ సైడ్ చేస్తారు కదా అల్లం చట్నీ, స్మూత్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా చాపర్లో వేసి సన్నగా ముక్కలుగా చేసేసుకుంటే మనం పెసరట్టు పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, ఒకటి లావుగా ఒకటి సన్నగా అలా ఉంటుందన్నమాట. ఒకటి ఉడికి ఒకటి ఉడకనట్టుగా అలా ఉంటుంది. అందుకని సన్నగా చాపర్లో వేసేసుకుంటే సన్నగా అవుతాయి కాబట్టి తినేటప్పుడు కూడా ఆ క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పల్లీలకైతే పొట్టు అయితే తీసేసుకుంటాను. ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే చట్నీ అవన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఏవైనా కూడా నైట్ అస్సలు కట్ చేసి పెట్టుకోనండి, ఎందుకంటే కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవి గట్టిగా అయ్యి అలా ఉంటాయి కదా, అందుకని అస్సలు నేను కట్ చేసి పెట్టుకోను. ఎప్పుడైతే వంట చేస్తానో అప్పుడే కట్ చేసి పెట్టుకుంటాను. ఏమంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ తొందరగానైనా కూడా లేస్తానన్నమాట. పల్లీలను మనం చెరగాలి అంటే పొట్టంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అలా కాకుండా జాలిగరిటె ఉంటుంది కదా, ఆ జాలిగరిటెలో వేసి జస్ట్ ఇలా ఒక్కసారి కుదిపామనుకోండి ఈజీగా పొట్టంతా కూడా వెళ్ళిపోతుంది. పల్లీలలో కాస్త పుట్నాలు కూడా వేసి చట్నీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మా వాళ్ళు 10కి అలా తింటారనమాట, అప్పటికల్లా చెడిపోతుంది. అందుకని చెప్పేసి వీటినైతే నేను వేయించుకుంటాను. కాస్త వేయిస్తే ఎక్కువసేపు అలాగే ఉంటుంది అనమాట. మనం అలాగే అన్నీ పచ్చి వేసి మళ్ళీ మనం చట్నీ చేసామంటే తొందరగా పాడవుతుంది, ఎందుకంటే మనం పప్పులు ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి. పల్లీలు ఒకటైతే పుట్నాలు 2 వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కాస్త చింతపండు వేసి ఒక ఎల్లిపాయ వేసేసుకొని బాగా వేయించుకుంటాను నేను.
ఒక్కోసారి అల్లం కూడా వేస్తాను. అది కూడా ఒక్కొక్క డిష్కి అంటే ఒక దోశకి అలా అయితే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా, మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఒక్క ఎల్లిపాయ మాత్రమే వేసాను, అల్లం వేయకుండా. ఇవన్నీ రెడీగా పెట్టేసుకునేసరికి పెనం కూడా బాగా కాలిపోయింది. అందుకని చెప్పేసి కాస్త ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఐరన్ పెనాలను వాడడం వల్ల గ్యాస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. అలాగే పెసరట్లు కూడా ఏవి చేసినా, దోశలు కానీ పెసరట్లు కానీ ఏవి చేసినా కూడా బాగా కాలుతాయి, ఈవెన్గా కాలుతాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా ఫస్ట్ నుండి కూడా ఇదే పెన్నాను వాడుతున్నాను. ఈ పెన్నాలను వాడుతూ ఉంటే బాగా నాన్ స్టిక్ అయిపోతాయండి. అదే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. మనం ఏది దోశ చేసినా పెసరట్టు చేసినా ఇవన్నీ కూడా ఏమీ అతుక్కోవు. ఫస్ట్ అయితే కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా కాలుతాయి. మనం పైన ఏవైనా వేసుకున్నా కూడా అవి కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఆన్లైన్లో అయితే నేను ఎప్పుడు శారీస్ అయితే తీసుకోలేదండి. ఎప్పుడు టాప్స్ అలాగా తీసుకున్నా కానీ ఎప్పుడు శారీస్ అయితే తీసుకోలేదు. అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఒకటి శారీ వచ్చిందనమాట. అయితే దాన్ని అయితే పర్చేస్ చేసుకుందామని చెప్పి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది. అది మీకు ఒక వ్లాగ్లో చూపిస్తాను ఏమేమి శారీస్ తెప్పించుకున్నాను అని చెప్పి. ఈ మధ్య ఫీవర్ వచ్చి చాలా లో అయిపోయాను. అయితే ఎక్కువగా నీరసం వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి నన్ను నేను రిపేర్ చేసుకోవాలి అని చెప్పి నా లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ చేసుకోబోతున్నాను. కొన్ని అంటే ఒక 2 days తర్వాత ఏం తింటున్నాను, ఎలా నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నాను అన్నది కూడా వీడియోస్ 1 by 1 పోస్ట్ చేస్తూనే ఉంటాను. హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. ఒకరోజు అంబలి అలాంటివి అయితే చేయాలి అనుకుంటున్నాను. డైలీ అయితే యోగా చేయాలండి, చాలా మంచిది. ఈ మధ్య చాలా ఇయర్స్ అయిపోయింది నేను యోగా అయితే చేయక. చేద్దాము అనుకుంటా కానీ ఆ టైంకి వచ్చేసరికి తర్వాత ఈవినింగ్ చేద్దాంలే, మార్నింగ్ చేద్దాంలే అని అలా పెండింగ్ పెడతానే ఉంటాను. ఈరోజు రేపు అని చెప్పేసి మొత్తానికైతే చేయను అనమాట. అందుకని చెప్పి వ్లాగ్లో అయితే నేను ఇలా ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు అలానే ఉంటే నాకు ఆ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఆ వ్లాగ్స్ షూట్ చేయాలి అనుకున్నాను. ఇద్దరికి కదా 3 సరిపోతాయో లేదో అని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా అయితే చేశాను. కాకపోతే అది తినకుండా వెనక్కేదేస్తారని నాకు అర్థమైపోయింది. ఇది 2 తిన్నా కూడా హెవీగా అనిపిస్తుందండి. మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది కదా, ఉన్నా కూడా వేస్ట్ అయినా ఇబ్బంది లేదు అని చెప్పేసి 8 అయితే పెడుతున్నాను నేను. ఎంత హాట్ బాక్స్లో పెట్టినా కూడా హాట్గా ఏముండవండి. మీకు తెలిస్తే ఏవైనా హాట్ బాక్సులు నాకు చెప్పండి. చాలాసేపు హాట్గా ఉండేవైతే, ఇవైతే ఏం హాట్గా ఉండవు అనమాట. మనం పెడతా ఉంటేనే చల్లగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎంత ఒక అర్ధగంట తర్వాత తీసినా కూడా అసలు వేడిగానే ఉండదు. మీకు ఏవైనా ప్రోడక్ట్స్ తెలిస్తే అవి ఎక్కువగా వేడిగా మనం తినే టైం వరకు ఉంటాయి అని మీకు తెలిస్తే గాన నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. మనం పెట్టినవి పెసరట్లు ఆవిరి వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను పైన ఒక పేపరు కింద ఒక పేపర్ అయితే వేసి పెడతాను. ఏదైనా ఆవిరి వచ్చినా కూడా పేపర్ అయితే పీల్చుకుంటుంది కదా అని చెప్పేసి నేను ఆన్లైన్ అయితే ఆ పేపర్ అయితే తెప్పించుకున్నాను. టిష్యూ వేసినా కూడా ఏమవుతుందంటే వాటికి అతుక్కొని వస్తాయండి. అందుకని చెప్పేసి ఈ పేపర్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవైతే చాలా ఏళ్ళ నుంచే వాడుతున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట.
తర్వాత 11కి అలా తింటాడు కదా అని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్ అయితే పెడుతున్నాను. ఒక జామకాయ అయితే పెట్టాను. ఇది ఎర్ర జామకాయ అండి, చాలా చాలా తీయగా టేస్టీగా ఉంటుంది. కొన్ని గవ్వలు కూడా పెడుతున్నాను, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే తింటారు కదా అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో.